వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా కోట మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలకు ఉత్సాహంగా ప్రోత్సహిస్తున్న యువతను గూడూరు నియోజకవర్గం వైసీపీ పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కోటాలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులందరినీ ఒక తాటిపైకి తెచ్చి యువబేరి సదస్సును విజయవంతం చేసిన పేనాటి శ్యాంప్రసాద్ రెడ్డిని కూడా అభినందించారు. ఈ నెల 2వ తేదీ వరకు వచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం గూడూరు నియోజకవర్గంలో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారన్నారు. ఈ మీడియా సమావేశంలో తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మురళి, శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు. గూడూరు నియోజకవర్గంలో కోట మండలంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్యాంప్రసాద్ గూడూరు నియోజకవర్గ అబ్జర్వర్ ఎంఆర్సీ అలాగే ఎమ్మెల్యే ప్రముఖంగా యువబేరి ఎందుకంటే అందరూ కూడా నాయకులందరూ కూడా సమిష్టిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందున్న మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీ వస్తుందని మా ప్రగాఢమైన నమ్మకం ఈరోజు మండలంలో ఉన్న ఏ ఒక్క యువత కూడా వాళ్ళ ఇళ్లలో లేకుండా ఈరోజు ఈ యువతకి ఇచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి ఆయన యొక్క చేసినటువంటి కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి చేరవేస్తామని మేము రాబోయే ఎలక్షన్లో మెడల్ బిగించి ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీ కోట మండలం నుంచే ఇస్తామని వాళ్ళు మాకు భరోసా ఇవ్వడం జరిగింది. సో ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కొంత లోపం ఏంటంటే గూడూరు నియోజకవర్గంలో మా నాయకులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ సమన్వయపరచమని చెప్పని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించడం జరిగింది. మా యొక్క ప్రియతమ నాయకులు రీజనల్ కోఆర్డినేటర్ మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన సలహా మేరకు నేను ఈ నియోజకవర్గానికి వస్తూ ఉంటే మన సోదరులు శ్యాంప్రసాద్ రెడ్డి గారు యువబేరిని ఈ ప్రోగ్రాం పెట్టడం, వినోద్ కూడా ఫోన్ చేయటం, ఇక్కడున్న నాయకులందరూ ఫోన్ చేయటం, ఈ యొక్క సమావేశానికి వచ్చిన తర్వాత చాలా మనసుకు చాలా సంతోషం వేస్తోంది. మంచి వాతావరణంలో మంచి ప్రోగ్రాం పెట్టారు. ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో కోట మండలంలో ఏదైతే ఈ యొక్క ప్రోగ్రాం చేశారో ఈ ప్రాథమిక ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగించి రాబోయే మే 13వ తేదీ ఎన్నికల్లో మా అభ్యర్థులు అట్లా ఎంపీ గారు కానీ డాక్టర్ గురుమూర్తి గారు కానీ ఎమ్మెల్యే అభ్యర్థి సోదరులు మేరకు మురళి గారు కానీ వీరికి విశేషమైన ఆదరణ కలిగించి వాళ్ళు ఇంకా చాలా దిగ్విజయంగా ముందుకు పోవడానికి నాంది పలికిన ఈ ప్రాంత ఈ మండల వాసుల యొక్క నాయకుల యొక్క పేరు పేరున పద్ధతులు తెలియజేసిన నమస్కారాలు తెలియజేస్తూ ఇంత సమయాభావం అయినప్పటికీ ఒక మండల్ హెడ్ క్వార్టర్స్లో మీరు మా నాయకులకి మా కార్యకర్తలకి ఇంత ఉత్సాహంగా ప్రోత్సహిస్తున్నటువంటి మీకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ గూడూరు నియోజకవర్గంలో యువబేరి ప్రోగ్రాం పెట్టాలని మా తమ్ముడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఫోన్ చేసి 4 రోజుల క్రితం అంటే నేను చెప్పాను ఇట్లా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం 4వ తేదీ ఉంది కదా నీకు వెంటనే అంటే కష్టం అంటే లేదన్నా ఇప్పటికే లేట్ అయిపోయింది, 6 ఏదన్నా కావచ్చు, మేమందరం కూడా